ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మా సాలన్లో కస్టమర్లకు మేము యూస్ చేసే న్యాచురల్ హెయిర్ గ్రోత్ మాస్క్ను మీకు చూపిస్తున్నాను. ఈ మాస్క్ని సింపుల్గా మనము ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మాస్క్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో మనం చూద్దాము. ఓవర్ నైట్ నానబెట్టిన మెంతులు 1 స్పూన్ నానబెట్టి తీసుకుందాము. ఈ మెంతులు మన జుట్టు పెరుగుదలకు బాగా యూజ్ అవుతాయి, జుట్టును రాలకుండా చేస్తాయి. న్యూ హెయిర్ గ్రోత్కి కూడా మెంతులు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇందులో మనము బనానాను కూడా యాడ్ చేసుకుందాము. మెత్తగా ఉన్న బనానాలని తీసుకొని ఇందులో వేసుకుందాము. బనానా మన హెయిర్ని స్మూత్ చేయడానికి, రఫ్గా డ్యామేజ్గా ఉన్న హెయిర్ని రిపేర్ చేసి హెయిర్ గ్రోత్కి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇందులో మనము పెరుగును కూడా యాడ్ చేసుకుందాము. పెరుగు మన తలకు కావలసిన చల్లదనాన్ని ఇస్తుంది, డాండ్రఫ్ని తగ్గించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. మన హెయిర్కి కావాల్సిన పోషకాలన్నీ ఇది అందిస్తుంది. దీనివల్ల మన హెయిర్ అనేది న్యాచురల్గా గ్రో అవుతాయి. మన హెయిర్ని స్ట్రాంగ్గా చేయడానికి పెరుగు బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇందులో మనము లెమన్ని పిండుకుందాము. లెమన్ కూడా డాండ్రఫ్ని తగ్గించడంలో, హెయిర్ని ఒత్తుగా చేయడంలో, మన స్కాల్ఫ్ని క్లీన్ చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మన హెయిర్ సమస్యలను తగ్గడానికి, ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి ఈ మాస్క్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని తలస్నానం చేసే 1 అవర్ ముందరగా అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది. అలాగే డాండ్రఫ్ తగ్గి హెయిర్ అనేది సాఫ్ట్గా, సిల్కీగా తయారవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.